ఎన్నికలకి ప్రచారానికి విచ్చేసినటువంటి పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీ అందరి ఆశీస్సులు పొందడానికి ఈ రోజు వచ్చున్నారని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు అందచేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చోటమిగట్ట కాలనీలో చూసుకుంటే ఇక్కడ చేయాల్సినటువంటి అభివృద్ధి జరిగింది అంటే దానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్న కొన్ని నెలల్లోనే 9 నెలల్లోనే ఈ చోటమిట్ట కాలనీలో 50 లక్షల రూపాయలతోటి రోడ్స్ డ్రైన్స్ వేయించడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, మీకు కూడా తెలుసు అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ పక్కన మీ ఇంటి ముందు రోడ్డు పడిందంటే దానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 9 నెలల్లోనే మీ యొక్క డివిజన్ కే ఇంత అమౌంట్ ఇస్తే మొత్తానికి కలిపి 150 కోట్లు తీసుకొచ్చారు. డివిజన్స్ కి గ్రామాలకి అన్నిటికి కలిపి 9 నెలలకి 150 కోట్లు తీసుకొస్తే ఎమ్మెల్యే అయ్యి 5 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తారో, మన నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి బాటలో నడిపిస్తారో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని కోరుతున్నాను. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక మంచి మేనిఫెస్టోని రెడీ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకం అందించి ఆర్థికంగా ముందుకెళ్లాలి అనే ఒక ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో మేనిఫెస్టోని రెడీ చేసి ఆ మేనిఫెస్టోని బైబుల్ లాగా, భగవద్గీత లాగా, ఖురాన్ లాగా భావించి దాంట్లో ఉన్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని అందించడం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ మేనిఫెస్టోని రెడీ చేశాయి. గతంలో 2014లో నేను ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నా, నిరుద్యోగ వృత్తి అని ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయలని ఇస్తారని ఇప్పుడున్నటువంటి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. గతంలో కూడా 2014లో కూడా నిరుద్యోగ వృత్తి అని 3,000 రూపాయలని అప్పుడు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే గెలిచారు. గెలిచి 2014 నుంచి 2019 దాకా ఉన్నారు. అప్పుడు ఎంతమంది నిరుద్యోగ వృత్తికి 3,000 రూపాయలని ఇచ్చారో అని నేను ఎవరికైనా వచ్చిందా అని మిమ్మల్ని అందరిని కూడా అడుగుతున్నా. ఈ ఒక్క మాట చెప్పి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఓటు అడిగే ధైర్యం ఉందా? మళ్లీ కూడా ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ అదే పథకాన్ని ఈరోజు మేనిఫెస్టోలో చేర్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆయన చెప్పకనే అబద్దాలు చెప్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు. ఆయన చెప్పే అబద్దాలని ఇంకా కూడా వినాల్సి వస్తుంది అని. ఇలాగ మేనిఫెస్టోలో చెప్పనివి అన్ని అబద్దాలుగా ఎన్నికల్లో ముందుకొచ్చే ప్రతిపక్షాలని నమ్ముతారో, ఏదైతే చెప్తారో దాన్ని అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారో మిమ్మల్ని అందరినీ కూడా నేను రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా ఆలోచించుకోవాలని కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అది మేనిఫెస్టోనే కాదు, కాపీ పేస్ట్ చేశారు. ఏదైతే సంక్షేమ పథకాలు మనం ఇస్తున్నామో వాటిని కాపీ ఇక్కడ పేస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కార్పొరేటర్ కంపెనీల్లో మనం ఏదైనా మార్కెట్ లో ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే దాంట్లో చిన్న చిన్న అక్షరాలతో రాసుంటాయి నిబంధనలు వర్తిస్తాయి అని. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చే మేనిఫెస్టోలో దాంట్లో కూడా కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. అవి ఎన్నికలు అయిపోయిన తర్వాత అమల్లోకి కొన్ని వస్తాయి, కొన్ని ముందే చెప్పడంలో అబద్దాలు కూడా చెప్తారని కూడా మీ అందరికీ తెలుసు. అమల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చే మేనిఫెస్టోలో నిబంధనల్లో మొదటిది జన్మభూమి కమిటీలు వస్తాయి. మనం ఏదైనా సంక్షేమ పథకం కావాలన్నా పొందాలన్నా జన్మభూమి కమిటీల ఆమోదం ఉండాలి, ఆ నాయకులు ఇళ్ల చుట్టూరు తిరగాలని మిమ్మల్ని అందరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్తున్నాను. ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే మన ఉన్నటువంటి ప్రాంతాల్లోనే సచివాలయం వ్యవస్థను పెట్టడం జరిగింది. వాలంటీర్లుగా మన బిడ్డలనే పెట్టడం జరిగింది. ఏ పథకం కావాలన్నా మన ఇంటికే వాలంటీర్లు వచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది. గతానికి ఇప్పటికి మీరందరూ కూడా కొంతలో చూసుకొని రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మనకి పార్లమెంట్ కి వేణుంబాక విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి గారు మన రూరల్ నెల్లూరు జిల్లాకి పోటీ చేస్తున్నారంటే అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి వచ్చినట్టే తెలియజేస్తున్నారు. మంచి ప్రాజెక్టులు తీసుకొస్తారు, నూతనమైనటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి మన పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తుని కల్పించే విధంగా నెల్లూరు జిల్లా పార్లమెంట్ కి ఒక మేనిఫెస్టోను రెడీ చేసి రిలీజ్ చేసినటువంటి
నాయకులు విజయసాయి రెడ్డి గారిని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించుదాం. పార్లమెంట్ కి పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారిని, మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్ తోటి గెలిపించి మనం అందరం కూడా ఇప్పుడు పొందుతున్నటువంటి సంక్షేమ పథకాలు మరెన్నో పథకాలు పొందాలని, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనకు అందిస్తున్నటువంటి అభివృద్ధిని మరెంతో మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. 31వ డివిజన్ చౌటమిట్ట గిరిజన కాలనీ సోదరీమణులకు, సోదరులకు, పెద్దలకు, నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీస్సుల కొరకు ఇక్కడికి మేము రావడం జరిగింది. మాకు మీరు పెద్ద ఎత్తున ఎదురొచ్చి మాకు స్వాగతం పలికి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనమందరం కూడా ఒక్కటి ఆలోచించుకోవాలి. ఎన్నికలనేవి 5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తాయి. ఆ ఒక్కసారి మనం గాని ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకుంటే 5 సంవత్సరాలు సుపరిపాలన ఉంటుంది. తప్పు చేస్తే ఆ తప్పు వల్ల మనమే అనుభవించాల్సి ఉంటుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి కుటుంబాలకి అన్ని విధాలా కూడా ఆర్థికంగా ఆదుకున్నాడు. మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ఏదో పథకాలు వచ్చి అందరికి కూడా మేలు జరిగింది. ముఖ్యంగా పేదరికం పోవాలంటే ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళ పిల్లలకి చక్కని చదువునివ్వాలి. చక్కని చదువునివ్వాలంటే పేదవాళ్లు బడికి పంపించే పరిస్థితిలో ఉండరు. అందుకని అమ్మఒడి పథకం, స్కూల్స్ ని బాగు చేయడం, పిల్లలకు డ్రెస్సులు ఇవ్వడం, పిల్లలకు మంచి బుక్స్ ఇవ్వడం, పిల్లలకి ట్యాబులు ఇవ్వడం, ఇట్లా అనేక కార్యక్రమాలు చేసి పేద పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. రాబోయే 10-15 సంవత్సరాల్లో వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులై వాళ్ళ కుటుంబాలు చాలా మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి, గతంలో చంద్రబాబు టైంలో 3 లక్షలు ఉండింది. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన పాట 5 లక్షలైంది. ఇప్పుడు దాన్ని 25 లక్షలకు పెంచడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే జగన్మోహన్ రెడ్డిని మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. నేను కూడా గత 9 నెలలుగా ఈ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ నియోజకవర్గంలో, రూరల్ నియోజకవర్గంలో దగ్గర 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. ఈ కాలనీకి కూడా గతంలో నేను ఒకసారి వచ్చాను, వర్షాలు కురిచినప్పుడు. మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది. మీకు అన్ని విధాలా కూడా రాబోయే రోజుల్లో నేను మీకు అండగా ఉంటాను. మీ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి మీకందరూ కూడా మీరు అభివృద్ధిలోకి రావడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలి, నన్ను ఎమ్మెల్యేగా, విజయసాయి రెడ్డిని ఎంపీగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. సైకిల్ గుర్తుపైనే, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే చెప్పేది నా సైకిల్ గుర్తుపైన ఓటు వేయవద్దు, ఫ్యాను గుర్తుకి ఓటు వేయాలి. ఇంట్లో ఫ్యాను ఉండాలి, సైకిల్ బయట ఉండాలి.